శ్రీ మాధవ విద్యారణ్య స్వామి వారి శ్రీ శంకర విజయం. అనువాదం శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు మనం శంకర మండల మిశ్రుల వాదనలు వింటున్నాం. వీళ్ళకి న్యాయ నిర్ణేత ఉభయ భారతీదేవి. శ్రీ మండల మిశ్రుడు: ఓ యతీశ్వర, తత్వమసి మొదలైన మహావాక్యాలు పరబ్రహ్మ ఉపాసనను విధించేవి కావని సెలవిచ్చారు. అట్లే అనుకోండి. అయినా జీవబ్రహ్మల ఏకత్వాన్ని ప్రతిపాదించడం సమంజసంగా లేదు. ఎందుకంటే సామ్యం అనేది రెండు వస్తువులు ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ఆ రెండింటిలోనూ సమాన ధర్మం ఉంటే అలా చెప్పొచ్చు. కనుక పరమాత్మ యందు చైతన్యం ఉంది. ఈ సామ్యం చేత తత్వమసి అనే మహావాక్యం జీవుడు పరమాత్మతో సమానుడు అని తెలుపుతుంది. అంత మాత్రం చేత జీవుడే పరబ్రహ్మం అని చెప్పగలం కదా. లోకంలో సమాన ధర్మం కలవారు ఇద్దరుంటే వాడే వీడిని భ్రమపడతాం. అది భ్రాంతే, కానీ వాడు వీడవడం లేదు కదా. కనుక తత్వమసి అనే వాక్యం కూడా అటువంటి భ్రమకు లోను కావద్దు అని హెచ్చరిస్తుంది అన్నాడు. అప్పుడు శంకరులు: పండితవర, జీవులకు పరమాత్మకు చైతన్యంలో మాత్రమే సామ్యం ఉందంటారా, లేక సంపూర్ణ జ్ఞానమందును సర్వశక్తి సంపన్నత మొదలైన అనేక విషయాల్లో కూడా సామ్యం ఉందా? జీవుడు పరమాత్మ ఒకే చైతన్య స్వరూపులు అనేది జగమెరిగిన సత్యమే. రెండో పక్షమున జీవునికి పరమాత్మ స్వరూపం సిద్ధిస్తోంది. జీవేశ్వరులకు భేదం ప్రతిపాదించే మీ అభిప్రాయానికి ఇది విరుద్ధం. కనుక సాదృశ్య ప్రతిపాదనం సమంజసం కాదు. సర్వజ్ఞతలో కూడా సామ్యాన్ని తెలుపలేం. ఎందుకంటే జీవుని ఉపాధి ఖండం, పరమాత్మ ఉపాధి అఖండం. ఈ విధంగా జీవేశ్వరులకు సామ్యం కనిపించడం లేదు. విచారించగా జీవేశ్వరులు వేరు కాదు అని తెలుస్తుంది. అంతేకాక భ్రాంతి చేతనే ఒక వస్తువు రెండుగా తెలుస్తుంది. ఆ విధంగా ఒకే సద్వస్తువుగా తెలుసుకోవడమే జీవబ్రహ్మైక్యం. శ్రీ మండల మిశ్రుడు: మహర్షి సత్తమ, పరమాత్మ యందు సుఖభోగాది అనంతాలైన గుణాలున్నాయి. అయితే జీవునిలో కూడా అలాంటి గుణాలున్నా అవిద్య చేత ప్రకాశింపకుండా ఉన్నాయి. జీవుడు ఎల్లప్పుడూ అవిద్యచే ఆవరింపబడి ఉంటాడు. కానీ పరమేశ్వరుడు సంపూర్ణ విద్యాస్వరూపుడు. ఇది పరమోత్కృష్టమైన సామ్యం ఉండడం వలన తత్వమసి అనే వాక్యాన్ని పలికి ఉంటారు. అందువలన అవిద్యచే ఆవరించి ఉన్న జీవుని బ్రహ్మంతో పోల్చి ఏకత్వాన్ని నిరూపిస్తారు. శ్రీశంకరులు: విద్వద్వరేణ్య, అవిద్య చేత జీవుని యందు పరతత్వమైన సుఖబోధానంద స్వరూప ప్రకటితం అవడం లేదని పలికారు. అంటే జీవుడు పరమాత్మ స్వరూపుడే కానీ అజ్ఞానం చేత వేరుగా కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు. మేం కూడా అదే ప్రతిపాదించాం. జీవాత్మ పరమాత్మల స్వరూపం తత్వమసి వాక్యం చేత బోధపడలేదంటే భిన్నత్వమే తెలుస్తుంది. ఆ మహావాక్యం ఏకత్వాన్ని ఉపదేశించడం వలన భిన్నత్వం తొలగి అఖండ జ్ఞానం ఉదయిస్తుంది. జీవ పరమాత్మలు వేరు అనే భ్రాంతి తొలగిపోతుంది. కనుక తత్వమసి వాక్యం జీవేశ్వర ఐక్యతనే తెలియపరుస్తుంది. శ్రీ మండల మిశ్రుడు: ఓ యతివరేణ్య, పరబ్రహ్మం జగత్తుకు కారణభూతుడు, చైతన్య స్వరూపుడు. జీవుడు కూడా చైతన్య స్వరూపుడే. కనుక ఇరువురిలో చైతన్యాన్ని సామ్యంగా చెప్పాలి. సాంఖ్యులు జగత్తుకు కారణం ప్రధానమని, తార్కికులు పరమాణువులని తెలుపుతున్నారు. ఈ విధంగా జగత్తు జడ పదార్థం అనే విషయాన్ని తెలుపుతున్నారు. అందువల్ల తత్వమసి అనే వాక్యం సామ్యాన్ని తెలుపుతూ భిన్నత్వాన్ని అంగీకరిస్తుంది. శ్రీశంకరులు: పండిత శ్రేష్ఠ, జీవేశ్వరుల యందు చైతన్యం సాధారణ ధర్మం అవడం వలన ఇరువురు సమానులు అని వచిస్తున్నారు. ఎంత విషాదకరం! అన్యాయమే కాక ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. మీ వాదం యథార్థమైతే వేదానందు తత్వమసి అనే వాక్యం ఉండకూడదు. తత్వం అస్తి అనే ప్రయోగం ఉండాలి. అప్పుడు జగత్కారణమైన పరబ్రహ్మం మీతో సమమై ఉన్నది అనే అర్థం వస్తుంది. అంటే అసి అనే పదాన్ని వదిలి అస్థి అనే పదాన్ని చేర్చవలసి ఉంటుంది. తత్వం అస్తి అనే వాక్యం ఎక్కడా కానరాదు. పండితవర, అసి అనే పదం జీవబ్రహ్మల ఏకత్వాన్ని స్పష్టంగా తెలుపుతుండగా అస్థిగా మార్చడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? అంతేకాక తదేక్షత బహుశ్యాం ప్రజాయేయ అనేది శృతివాక్యం. పరమాత్మే అన్ని రూపాలతో పుట్టాలి అని సంకల్పించాడు. ఈ శృతి జగత్తుకు ప్రధానం, పరమాణువులు కారణమేమో అనే సందేహాన్ని తొలగిస్తోంది. తత్వమసి అనే మహావాక్యం కూడా జగత్తుకు కారణమైన పరమాత్మకు, చేతనాస్వరూపుడైన జీవునకు అభేదాన్ని ప్రతిపాదిస్తోంది. ఈ రెండు వాక్యాల చేత జగత్తుకు జడం కారణమనే వాదం, జీవుడు ఘటాదుల వల్లే జడం అనే వాదం నిరాకరించబడుతున్నాయి. ఈ విధంగా విచారిస్తే ఏ విధంగానూ జీవబ్రహ్మలకు సదృశత్వాన్ని ఆపాదించ సాధ్యం కాదు. తత్వమసి అనే మహావాక్యం జీవబ్రహ్మల ఏకత్వాన్ని ప్రతిపాదిస్తోంది. ఇదే వేదాంత తత్వ సిద్ధాంతం. సర్వము బ్రహ్మస్వరూపమని తెలపడం వలన
భేదభావం పూర్తిగా నశిస్తుంది. శ్రీమండలమిశ్రుడు: యతివరేణ్య, జీవుడు పరమాత్మ ఎన్నటికీ ఒకడు కాదు. నాహమీశ్వర, నేను ఈశ్వరుడను కాను అని ప్రత్యక్షానుభవం ఉంది. సర్వజ్ఞుడైన ఈశ్వరుడెక్కడ? అల్పజ్ఞుడు, సుఖ దుఃఖాలతో కూడుకున్న జీవుడెక్కడ? జీవేశ్వర భేదబుద్ధి దృఢంగా ఉన్నందుననే జీవ బ్రహ్మైక తత్వం సిద్ధించటం లేదు. తత్వమసి అనే వాక్యం జీవ బ్రహ్మైకవాదాన్ని ఉపదేశింపజాలదు. స్వాధ్యాయోధ్యేతవ్య, వేదాధ్యయనం ఎల్లవేళలా ఆచరించాలి అనే విధివాక్యం ప్రకారం తత్వమసి అనే వాక్యం జపం చేయడానికి ఉపయోగపడుతుంది, అంతేగాని మహావాక్యం కాదు. జీవ పరమాత్మల ఏకత్వాన్ని బోధింపచాలదు. జీవుడు వేరు, పరమాత్మ వేరు అనే ద్వైతతత్వాన్ని వేదం బోధిస్తున్నది. అదే వేదసారం. శ్రీశంకరుడు: పండితవర్య, విచారించితే నాహం ఈశ్వర, నేను ఈశ్వరుడను కాను అనేది ప్రత్యక్ష జ్ఞానం కాదు. ఆ కారణం చేత తత్వమసి అనే వాక్యతత్వం అభేదమే. అయమర్థ, భేదం అనేది ప్రత్యక్ష ప్రమాణం కాదు. ఇంద్రియం భేదాన్ని గ్రహించలేదు. భేదానికి ఇంద్రియానికి ఎట్టి సంబంధము లేదు. అధ్యయన తావత్ సమ, ఇంద్రియానికి భేదానికి అభిన్న పదార్థాలకుండే నిత్య సంబంధం ఉండదు. భేదేంద్రియాలు భిన్న పదార్థాలు అవడం చేత వాటికి సమవాయ సంబంధం ఉండదు. అంతేగాక సమవాయం అన్నది ఏకమా లేక అనేకమా? అనేకమైతే అపసిద్ధాంతమే శాస్త్ర విరుద్ధం అవుతుంది. ఏకమైతే రూపానికి రూపికి, జ్ఞానానికి జ్ఞానికి ఉండే సమవాయము. వాయుఘటాదులకుండు సమవాయము ఏకమవటం వల్ల రూపవాయులకు, జ్ఞాన ఘటములకు సమవాయం సిద్ధమవుతుంది. అందుచే రూపీ వాయు, రూపంతో కూడినది వాయువు. ఘటో జ్ఞానవాన్, ఘటం జ్ఞానం కలది అనే ప్రతీతి కలుగుతుంది. ఇది విరుద్ధ ప్రతీతి అవుతుంది. వాయువునందు రూపం లేదు, అట్లే ఘటమునందు జ్ఞానం లేదు. అందువల్ల సమవాయ సంబంధం సంభవించకపోవడం వలన పూర్వోక్త విరుద్ధ జ్ఞానం ప్రతీయమానం కాదు అని చెప్పరాదు. వావ్యాదులందు అందలి సమవాయము వావ్యాద్య భావమునందును కలుగుతున్నది. వాయువునకు స్పర్శకు సమవాయ సంబంధం ఉన్నట్టే వాయువుకు అభావునకు సమవాయం ఉన్నది. కనుక వాయుఘటాదులందు రూపాదులు లేనందునే సమవాయంచే ముందు తెలిపినట్లుగా విరుద్ధ జ్ఞాన ప్రతీతి కలుగుతూ అనేది బాగా నిరాకృతమైంది. ఈ కారణంచే సమవాయ సంబంధం సిద్ధించదు. అవయవం, అవయవి మొదలైన వాటికి తాదాత్మ్య సంబంధం కూడా చెప్పరాదు. ఆ తాదాత్మ్యం భిన్న రూపంలో ఉందా, అభిన్న రూపంలో ఉందా విచారణ చేస్తే తాదాత్మ్య సంబంధం కూడా కుదరడం లేదు. పరస్పర విరుద్ధాలైన భేదము, అభేదం ఒకచోట ఉండవు. కాబట్టి ఆ తాదాత్మ్యం భిన్న రూపమై అభిన్న రూపమై ఉంది అనడానికి అవకాశం లేదు. తాదాత్మ్యం అనిర్వాచ్యంగా ఉంది. రూపఘటాదులకు సంయోగ సంబంధం అప్రసిద్ధం. సమవాయాది సంబంధాలు అభిన్న వస్తువులకే సంభవించకపోవడం వల్ల భేదం, ఇంద్రియం భిన్న వస్తువులగుటచే వీటికి సంబంధం సిద్ధించదు. ఇలా విచారం చేయగా జీవో బ్రహ్మ భిన్న అనే జ్ఞానమందు జీవునకు బ్రహ్మానికి ఉండే భేదం ప్రత్యక్షం కాదు. కాన తత్వమసి అనే వాక్యం బాధితం కాదు. మండలమిశ్రుడు: ఓ ప్రజ్ఞాశాలి, ఇంద్రియాలకు సంయోగ సంబంధం లేకపోయినా చేరువుగానైనా ఉంటాయి కదా. అందుచేత భేదమన్నది ఇంద్రియాలచే గ్రహించబడడం చేత ప్రత్యక్షమైనది అని చెప్పాలి. ఇట్లు జీవేశ్వర భేదం స్పష్టంగా తెలియడం చేత తత్వమసి వాక్యం భేదం లేదు అని పలకటం విరుద్ధంగా ఉంది. నేను వేరు, భగవంతుడు వేరు అనే తలుస్తున్నాడు. ఈ జీవేశ్వర భేదాన్ని మనస్సు, ఇంద్రియాలు గ్రహిస్తున్నవి కదా. అందువల్ల సామీప్య హేతువు చేత ఇంద్రియం భేదమును గ్రహిస్తుంది కనుక భేదభావం ప్రత్యక్షమే అని తెలుపుచున్నాను. శ్రీశంకరులు: ఓ మునివర, ఇంద్రియాలకు ఆత్మకు సామీప్యం లేదు. ఈశ్వర భేదాశ్రమైన ఆత్మయందు ఇంద్రియ సంబంధం సిద్ధించినప్పుడు ఇంద్రియ భేదాలకు విశేషణత రూప సన్నికర్షం అంగీకరించాలి. కనుక ఆత్మేంద్రియాలకు ఎట్టి సంబంధము లేదు. శ్రీ మండలమిశ్రుడు: రెండు ద్రవ్యాలు సంయోగం చెందుతవేని నిరాఘాటంగా చెప్పవచ్చు. ఆత్మ ద్రవ్యము, చిత్తము ద్రవ్యం. ఈ విధంగా చిత్తం, ఆత్మ రెండు ద్రవ్యాలవడం చేత ఆ రెండింటికి సంయోగ సంబంధం తప్పకుండా ఉంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. తాము ఇంద్రియాలకు ఆత్మకు సంబంధం లేదు అని నొక్కి చెప్పారు. ఇది శాస్త్రసమ్మతం కాదు. ఆత్మ, మనస్సు ఇంద్రియాలకు గోచరించడం చేత జీవబ్రహ్మల భేదం కూడా ప్రత్యక్ష సిద్ధమే. ఇందుచేత తత్వమసి వాక్యం అభేదాన్ని బోధింపచాలదు. శ్రీశంకరులు: యోగి సత్తమ, ఆత్మ విభుద్రవ్యం లేక అణుద్రవ్యం అనే రెండు పక్షాలను
ఆత్మ నిర్వయ అవడం వల్ల నిరూప నిర్గుణాది స్వరూపాలు అవడం వల్ల చిత్తం ఆత్మలకు సంయోగం అన్నది అసంభవం అని సర్వవేదాంత శాస్త్రాలు చెప్తున్నాయి. కాగా తత్వమసి వాక్యం జీవాత్మల ఏకత్వాన్ని నిస్సందేహంగా ఉపదేశిస్తోంది. అంతేగాక భేదం ఇంద్రియాలు గ్రహిస్తున్నందువలన భేదం అందు ఇంద్రియం ప్రమాణం అవుతోంది. ఈ భేదం ప్రత్యక్ష సిద్ధమని వచించారు. అందుచేత భేదం అన్నది ప్రత్యక్ష సిద్ధమవడం సర్వదా అసంభవం. ఈ విచారం చేత తత్వమసి మహావాక్య తాత్పర్యం వేదాంత సిద్ధాంతమైన జీవాత్మల ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా భేదం నిరాకృతమైంది. శ్రీ మండలమిశ్రుడు భేద జ్ఞానం ఇంద్రియాలచే ప్రత్యక్షం కాకపోయినా జీవబ్రహ్మల భేదం సాక్షిగా ఉంది. అట్టి సాక్షిరూపమైన భేద జ్ఞానమే జీవ పరమాత్మలకు వైరుధ్యం కలుగుచుండగా ఏ విధంగా అభేద తత్వమందు తత్వమస్యాది వాక్యాలు ప్రమాణాలు అవుతాయి? కనుక తత్వమసి మహావాక్యం జీవ బ్రహ్మల ఏకత్వాన్ని బోధింపచాలదు. శంకరుడు జీవుడంటే అవిద్య చేత ఆవరించబడి శరీరానికి ఇంద్రియాలకి సాక్షిగా ఉన్నాడు. ఈశ్వరుడు మాయ చేత సమస్త జగత్తుకు సాక్షిగా ఉన్నాడు. బ్రహ్మజ్ఞానం పొందకమునుపు సాక్షి స్వరూపులుగా జీవేశ్వరుల భేదం స్పష్టంగా తెలిసినా బ్రహ్మజ్ఞానం ఉదయించగానే సర్వదృశ్యం పోయి అఖండ తత్వం సిద్ధిస్తోంది. అజ్ఞాన దశలో జీవేశ్వర భేదం ఉంది. బ్రహ్మజ్ఞానం పొందగానే జీవేశ్వరుల అభేదం సిద్ధిస్తుంది అని శంకరులు ఇంకా ఇలా అన్నారు. ముందు ముత్యపు చిప్పని చూచుట చేత భ్రాంతిచే వెండి అనే జ్ఞానం కలుగుతుంది. ఆ తర్వాత కలిగిన సత్యజ్ఞానం చేత ఆ భ్రాంతి తొలగిపోతుంది. వెండి అనే భ్రాంతి నశించిపోతుంది. మొదటగా వెండి అనే జ్ఞానం, తర్వాత ముత్యపు చిప్ప అనే యథార్థ జ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా సాక్షి స్వరూపమైన ప్రత్యక్ష జ్ఞానం జీవేశ్వరుల మధ్య మొదట భేదం కనిపించిన ఈ యథార్థ జ్ఞానం చేత జీవేశ్వర ఏకత్వం తెలుస్తుంది. అంటే భ్రాంతి కాలమందు జీవేశ్వరుల భేదం తెలుస్తుంది. తర్వాత తత్వజ్ఞానంచే భ్రాంతి తొలగి జీవేశ్వరుల ఏకత్వం తెలుస్తుంది. ఇదే యథార్థ జ్ఞానం. శ్రీ మండలమిశ్రుడు సంయమేశ్వర ప్రత్యక్ష ప్రమాణాలచే పదార్థాలు తెలుసుకోగలిగిన తార్కికులు అనుమాన ప్రమాణాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి జీవుని యందు బ్రహ్మత్వం లేదు. ఘటాదుల మళ్ళీనే జీవుడు కూడా పరబ్రహ్మతో భేదభావం కలిగి ఉన్నాడు. ఈ విశిష్టమైన అనుమాన ప్రమాణం వ్యతిరేకిస్తుంది. జీవుడు పదార్థం అవడం వల్ల పరబ్రహ్మచే నియమించినవాడు కనుక జీవుడు పరబ్రహ్మం ఒకటి కాదు. అభేదం అనే తత్వమసి వాక్యం దూషితమవుతుంది. శ్రీశంకరులు పండితవర్య జీవేశ్వర భేదం పరమార్థమా లేక కల్పితమా అని ఆలోచించాలి. మీరు పలికినట్లు అనుమాన ప్రమాణాన్ని స్వీకరించితే భేదం సత్యము అని చెప్పడానికి ఆధారాలు కనిపించడం లేదు. ఘటాదేరుక్త అసర్వజ్ఞం అవడం వలన పరబ్రహ్మ తత్వజ్ఞానంలో పరబ్రహ్మ వస్తువే అనే చోట్ల కనిపిస్తుంది. పరబ్రహ్మ వస్తువు తప్ప వేరొక వస్తువు కనిపించదు. ఆ అభేదాన్ని తత్వమసి ఉపదేశిస్తుంది. శ్రీ మండలమిశ్రుడు ఘటాదులందలి భేదం ఆత్మజ్ఞానం చేత నశించేది కాదు. ఒకవేళ ఆత్మజ్ఞానం చేత జీవుడు వేరు బ్రహ్మ వేరు అనే భేదబుద్ధి నశించినా ఘటాదుల యందుండే బ్రహ్మభేద దృష్టి నశించదు. ఈ ప్రతిపాదనని తాము అంగీకరించడం లేదు. బ్రహ్మ నిరూపిత స్వజ్ఞానాపాద బాధ్య భేదభావత్వం ఆత్మజ్ఞానంచే ఘటాదుల యందుండే బ్రహ్మభేదం నశించడం లేదు. ఈశ్వరునకు ఘటాదులకు పరమార్థ భేదమే ఉంది కనుక ఘటాదులకు బ్రహ్మానికి ఆత్మజ్ఞానం వలన బ్రహ్మ ఘటాదిగత భేదం ప్రకాశిస్తోంది. శ్రీశంకరులు పండితవర్య తాము చూపదలిచిన అనుమాన ప్రమాణమందు సుఖ దుఃఖాది ద్వంద్వాలతో కూడిన ఆత్మను తెలపదలిచారా లేక సుఖ దుఃఖాలు లేని ఆత్మను చెప్పదలిచారా? మొదటి పక్షం మాకెప్పుడు అంగీకార యోగ్యమే. అజ్ఞాన దశయందు భేదం తప్పకుండా ఉంటుంది. ఇక్కడ అనుమాన ప్రమాణం వర్తించదు. సుఖ దుఃఖాది ద్వంద్వాలు లేని జ్ఞానాన్ని చెప్పదలిచారా? జీవునకు సుఖ దుఃఖాది ద్వంద్వాలు తెలిసేటప్పుడు పరిపూర్ణ జ్ఞానం కలగక ఘటాదులందు బ్రహ్మమందు భేదం తెలుస్తుంటుంది. సర్వదృశ్యాలు స్ఫురిస్తూనే ఉంటాయి. నేను పరమాత్మని అన్న బోధ కలగదు కనుక దానిని వ్యవహార కల్పితంగా అంగీకరిస్తున్నాము. ఇక రెండవ పక్షాన ఆత్మజ్ఞానంచే అజ్ఞానం నశించి ఘటాదులు ప్రతీయమానాలు కాక సర్వభేదాలు నశిస్తున్నాయి, దృశ్యాలన్నీ నశిస్తున్నాయి కనుక ఈ అనుమాన ప్రమాణం వర్తించడం లేదు. కాబట్టి బ్రహ్మజ్ఞానంచే సర్వభేదాలు నశిస్తున్నాయి. శ్రీమండలమిశ్రుడు ఓ యోగివర్య తాము జీవేశ్వరులకు కల్పిత భేదాన్ని ఘటాదులకు ఈశ్వరునికి అకల్పిత భేదాన్ని వచించారు. మేము అట్లే కాక
జీవేశ్వరులకు నిరుపాధిక భేదాన్ని జీవుని యందు అంటే బ్రహ్మ నిరూపిత భేదాశ్రయాన్ని అంగీకరిస్తున్నాం. అందువల్ల ఘటానికి ఈశ్వరునికి భేదం ఉన్నట్టే జీవునికి ఈశ్వరునికి భేదం ఉంది అని మా నిశ్చిత అభిప్రాయం. శ్రీశంకర్లు. ఘటాదులు జడాలవడం చేత దృశ్యాలవడం చేత మిథ్యలవుతున్నాయి, శాశ్వతాలు కావు. విచారించితే ఆత్మ స్వయం ప్రకాశకమని పరబ్రహ్మాంశమని శృతి తెలుపుతోంది. కనుక తాము ప్రతిపాదించిన అసర్వజ్ఞత్వ హేతువు ఆత్మచిత్తవడం వలన పరబ్రహ్మ భేదరహితం కనుక అనుమాన అసిద్ధమైంది. మండలమిశ్రుడు. బ్రహ్మజ్ఞానం చేత జీవభేదం బాధించబడుతోంది, కుండ మొదలైన వాటి జ్ఞానం చేత భేదం బాధింపబడదు అని మీ అభిప్రాయం. ఘటాది జ్ఞానం చేత జీవభేదం బాధించబడకపోవడం మీకు అంగీకారమే కనుక మేం చెప్పిన దానికి దృష్టాంతరం ఉంది. శంకరులు. కుండ మొదలైన వాటికి ఆత్మకు భేదం కనపడుతుంది, బ్రహ్మకు ఆత్మకు ఆ భేదమే గోచరిస్తుంది. బ్రహ్మజ్ఞానం వలన బ్రహ్మకు ఆత్మకు భేదం తొలగిపోయినట్లే కుండ మొదలైన వాటికి జీవాత్మకు ఉండే భేదం కూడా పోతుంది. అప్పుడు దృశ్యం లేని అఖండ జ్ఞానమే ఉంది, పరబ్రహ్మం తప్ప మరి ఒకటి లేదు. ఘటాది జ్ఞాన దృష్టాంతరం లేనందువల్ల దృష్టాంత హాని దోషం కలుగుతోంది. ఇంకా ఇలా అన్నారు, సగుణ పరబ్రహ్మ పక్షమును గురించి చెప్పబడినచో జీవాత్మల భేదం అంగీకరించబడింది. నిర్గుణ పరబ్రహ్మ రెండు విధాలుగా దోషం సంభవిస్తుంది. ఈ రెండో పక్షాన సిద్ధసాధన రూప దోషం సంభవించింది కనుక ధర్మీ పదంచే సగుణ నిర్గుణ పరమాత్మలను గ్రహించినా దోషం సంభవిస్తుంది. భేదానికి ఆశ్రయమైన పరబ్రహ్మం ప్రమాణ సిద్ధమైతే ప్రమాణములైన వేదాంత వాక్యాలు జీవాత్మ బ్రహ్మలకు అభేదాన్ని తెలపడం చేత జీవాత్మ బ్రహ్మలకు భేదాన్ని చెప్పడం వేదాంత ప్రమాణ విరుద్ధం అవుతుంది. ఇప్పుడు మండలమిశ్రుడు అంటున్నాడు, యతివరేణ్య ద్వాసుపర్ణ అనే శృతివాక్యం ఒకటి ఉంది. అందుకు కర్మఫలాన్ని అనుభవించే జీవుడికి కర్మఫలం అనుభవించని పరమాత్మకు భేదం స్పష్టంగా ప్రతిపాదించబడింది. జీవేశ్వర ఏకత్వాన్ని బోధించే తత్వమసి వాక్యం కన్నా ఈ ద్వాసుపర్ణ అనే శృతివాక్యం బలవత్తరం అవడం చేత జీవేశ్వర భేదం స్పష్టమైంది కనుక తత్వమసి ప్రమాణం కాదు. శ్రీశంకర్లు. నైతత్వజ్ఞ ముండక శృతి జీవేశ్వరుల భేదాన్ని ప్రతిపాదించడం లేదు. ప్రమాణాంతరాలచే లభించే అర్థంలో శృతుల తాత్పర్యాన్ని శాస్త్రం అంగీకరించడం లేదు. మోక్షాన్ని కోరక స్వర్గాన్ని ఎవరు కోరుకుంటున్నారో వాడు మృత్యువునే పొందుతున్నాడు అని శృతివాక్యం. ముండక శృతి భేదాన్ని ప్రతిపాదించడం లేదు కనుక జీవేశ్వర భేదం భ్రాంతి కల్పితమవుతుంది. కనుక ఈ భ్రాంతి కల్పితమైన భేదంలో శృతి ప్రమాణం వర్తించదు. శ్రీ జైమిని మహర్షి కూడా అర్థం తెలియబర్చని సందర్భాలందు శృతి ప్రమాణాన్ని స్వీకరించారు. అట్టి సందర్భాన తాము శృతి విరుద్ధంగా వచించవచ్చా? అలా ముండక శృతి తత్వమసి శృతిని బాధించదు, ఇది సిద్ధాంతం. మండలమిశ్రుడు. యతివర్య తాము ప్రమాణాంతరంచే గ్రహించదగిన అర్థం అపూర్వత్వం లేనందున నిరపేక్ష ప్రమాణమైన శృతి ప్రవర్తించదు అని పలికారు. అట్టి సందర్భాలలో శృతివాక్యం ప్రమాణం కాదు అని సిద్ధాంతీకరించారు. స్మృతి అర్థానికి విఘాతం కలిగినప్పుడు శృతివాక్యాలు స్వీకరించదగ్గవి. స్మృతులంటే తపోధనులు, మహర్షులు, మహాత్ములు వేదసారాన్ని వేదార్థాలను స్మరించిన రూపాలు. ఈ స్మృతులకు ప్రమాణాలు ఉపనిషత్తులు అవుతున్నాయి. అందువల్ల స్మృతి ప్రమాణాల కన్నా శృతి ప్రమాణాలు శ్రేయోధర్యం అని స్పష్టమైంది. అదే తత్వాన్ని తత్వమసి అనే వాక్యం కూడా బోధిస్తుంది. శ్రీశంకర్లు. ఓ పండితవర్య, ప్రమాణం అంటే అజ్ఞాతార్థాన్ని తెలిపేది అని అర్థం. స్మృతులందు విపులంగా వివరించినప్పుడు ఇక శృతులతో పనిలేదు. ఎందుకంటే శృతులు ఏ అర్థాన్ని తెలుపుతున్నావో ఆ విషయాన్ని స్మృతి వాక్యాలు కూడా విపులంగా వివరిస్తున్నాయి. అందువలన శృతులను మరల ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సందేహాలు కలిగినప్పుడు మాత్రమే శృతులను సంప్రదించవచ్చు. యథార్థానికి వేదార్థాలను గ్రహించిన మహర్షులు జీవేశ్వర భేదాన్ని ఖండించి ఏకత్వాన్నే సమర్థిస్తున్నారు. అంతేగాక ద్వాసుపర్ణ అనే శృతి జీవేశ్వరులను వచించడం లేదు, కర్మఫలం అనుభవించే బుద్ధిని తెలుపుతుంది. ద్వాసుపర్ణ అనే వాక్యం బుద్ధి కంటే పురుషుని వేరుగా చేసి పురుషునకు సుఖదుఖాది సంసార రాహిత్యాన్ని ప్రతిపాదిస్తుంది. శ్రీమండలమిశ్రుడు. ఇతివర బుద్ధి జడపదార్థం సుఖదుఖాలను అనుభవించజాలదు కనుక ద్వాసుపర్ణ అనే శృతి సర్వజ్ఞుడైన పరమేశ్వరుని అల్పజ్ఞుడైన జీవుని గురించి మాత్రమే చెప్తోంది. లోకంలో చైతన్య పదార్థాలకే సుఖదుఖాలు సంభవిస్తున్నాయి. ప్రత్యక్ష విరుద్ధమైన పదార్థాలను తెలుపుచున్నది అనేచో
ద్వాసుపర్ణ అనే శృతి కూడా మీ అభిప్రాయాన్ని అంగీకరించి ప్రమాణం కాదు. కాబట్టి ఈ శృతి జీవేశ్వరుణ్ణే వచిస్తుంది అనడం సమంజసం. కాబట్టి ఇది స్వతంత్రంగా ప్రమాణం అవుతుంది. అప్పుడు శంకర్లు అన్నారు, విద్వాంసుడా, ద్వాసుపర్ణ అనే శృతి అర్థాన్ని పైంగి రహస్య బ్రాహ్మణం చక్కగా వ్యాఖ్యానించింది. బుద్ధి రుచికరమైన కర్మఫలాన్ని భుజిస్తోంది, మరొకడైన జీవుడు సాక్షిగా ఉండి చూస్తున్నాడు. వీరిద్దరూ సత్వజీవుడు, అందుచేత ద్వాసుపర్ణ అనే శృతి సత్వజీవ పరం అని స్పష్టంగా తెలుస్తోంది. మండనమిశ్రుడు, యతీశ్వర, స్వాద్వత్తి సత్వం అనే ప్రయోగం ద్వారా సత్వపదం శరీరంలో ఉండే జీవుని గురించి చెప్తోంది. కాబట్టి ద్వాసుపర్ణ శృతి సత్వజీవ పరార్థబోధకం కాదు. శ్రీశంకర్లు, ఓ విద్వాంసుడా, సత్వం క్షేత్రజ్ఞులంటే చిత్తం జీవుడు అని తెలుసుకోవాలి. ఇదే ఈ బ్రాహ్మణ తాత్పర్యం. కనుక ద్వాసుపర్ణ శృతి ఆ బుద్ధిజీవులనే పేర్కొంటోంది. మండలమిశ్రుడు, ఏన స్వప్నం పశ్యతి అనే ప్రయోగంలో ఏన అనే ప్రయోగం వలన స్వప్నాన్ని చూసేవాడు కర్త అని భావించాలి. అంటే ఆ కర్త జీవుడని, క్షేత్రజ్ఞ శబ్దం చేత ఈశ్వరుడు సాక్షి అని గ్రహించాలి. ఈ విధంగా బ్రాహ్మణ్యం జీవేశ్వరుల భేదాన్ని తెలుపుతోంది. శంకరులు, వ్యాకరణ రీత్యా కర్తగాని కరణంగాని చెప్పబడినప్పుడు తృతీయ వచ్చును. కనుక సత్వ శరీర పదాలు బుద్ధి జీవుడు అని గ్రహించాలి. మండలమిశ్రుడు, ఓ యోగి, శరీరంలో ఉంటున్నాడు అనే అర్థంలో శారీర పదమునకు అర్థం కుదురుతుంది. కాబట్టి సర్వవ్యాపకుడు అవటం వలన శరీరముందున్న ఈశ్వరుడు శారీర పదంచే ఎందుకు చెప్పబడడు? శంకరులు, అంతటా వ్యాపించి ఉండడం వల్ల ఈశ్వరుడు శరీరమందు ఇతర ప్రదేశములందు కూడా ఉన్నాడు. కాబట్టి శారీర పదంచే ఎలా చెప్పబడతాడు? ఆకాశం అంతటా వ్యాపించి ఉండడం వల్ల శరీరమందు కూడా ఉంది. అయినా ఆకాశాన్ని ఎవరు శారీర పదంచే చెప్పడం లేదే. మండలమిశ్రుడు, జడమైన బుద్ధి సుఖదుఖాత్మకమైన కర్మఫలం అనుభవిస్తుంది అని శృతి వచిస్తుందా? ఈ భోక్తృత్వ ప్రతిపాదిక అయిన శృతి ప్రమాణమవుతుందా? శ్రీశంకరులు, సహజంగా ఇనుములో దహించే గుణం లేదు, కానీ అగ్నితో చేరడం చేత ఇనుముకు కూడా దహించే శక్తి కలుగుతుంది. ఇదే విధంగా జడమైన బుద్ధి చైతన్యంతో చేరి చైతన్యవంతంగా ప్రకాశిస్తూ సుఖదుఖాలను అనుభవిస్తుంది. అంటే పరమాత్మ సంయోగం చేత బుద్ధిలో కర్మఫల భోక్తృత్వం సంభవిస్తుంది. శ్రీ మండలమిశ్రుడు, కఠవల్లి శృతియందు ఋతం పిబంతో అను వాక్యం బ్రహ్మవేత్తలైన మహానుభావులు జీవాత్మ పరమాత్మలను ఎండ నీడ వంటి వారని తెలుపుతున్నారు. కనుక జీవుడు ఈశ్వరుడు ఒకరు కారు. జీవుడు కర్మఫల భోక్త కాగా కర్మఫలాన్ని అనుభవించేవాడు పరమేశ్వరుడు. కాబట్టి వారిరువురికి ఏకత్వం సంభవించడం లేదు. ఆ విధంగా అభేదాన్ని తెలుపుతున్న తత్వమసి వాక్యం ప్రమాణం కాదు. అప్పుడు శంకరులు అన్నారు, అజ్ఞానావస్థలో జీవేశ్వరుల భేదం తెలుస్తుంది. ఇది తెలిసిన విషయమే. ఇదివరకు తెలియని అర్థాన్ని తెలపడం చేత అభేద శృతి అజ్ఞాత జ్ఞాపకత్వం కలది విశేషార్థం బోధిస్తుంది. అందువలన వ్యవహార సిద్ధమైన భేద ప్రతిపాదక శృతి బలమైంది కాదు. యథార్థం కాని భేదాన్ని ఆ శృతి బోధిస్తోంది. కాబట్టి అభేద శృతి భేదశృతిని బాధిస్తుంది. శ్రీ శంకరులు చెప్పిన యుక్తులు దృఢంగా శోభిల్లాయి. వాక్కులకు దేవత అయిన సరస్వతీదేవి అవతారం ఉభయ భారతి శ్రీ శంకరుల వాదాన్ని అంగీకరించింది. భర్త అయిన మండనమిశ్రుని సంతోషసారాన్ని ఆకర్షించినట్లు అతడు సన్యాసం తీసుకోవాలని ఆమె చెప్పింది. శంకర మండనమిశ్రుల వాదానికి ఆమె సాక్షి కదా. ఆమె శంకరుల వాదాన్ని ప్రశంసిస్తూ తన చేతితో సుగంధంగల పూల తరంగాలను ప్రవహింపజేసింది. ఇప్పుడు లఘు సమీక్ష. బాగుగా విచారిస్తే అద్వైత ద్వైత విశిష్టాద్వైతాలు మూడు సిద్ధాంతాలకు జీవేశ్వర తత్వమే ముఖ్యమైంది అని తెలుస్తుంది. జీవేశ్వర భేదాన్ని ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నాయని ద్వైతవాదుల మతం. జీవేశ్వర భేదాన్ని ఖండించి శ్రీ శంకరులు అభేదాన్ని స్థాపించారు. అదే అద్వైత మతం. ఈశ్వర ప్రకృతులను చిర్విశిష్ట జీవుని అంగీకరిస్తూ ఉపనిషత్తులను ఉదాహరించేవారు విశిష్టాద్వైతులు. ఈ మూడు సిద్ధాంతాలకు మూలం ఉపనిషత్తులే. వాటిని ఆధారం చేసుకుని శ్రీ వ్యాసుల వారు సూత్రీకరించి బ్రహ్మసూత్రాలను రచించారు. అన్ని ఉపనిషత్తులచే ప్రతిపాదించబడి మూడు మతాల వారికి అంగీకార యోగ్యమైన బ్రహ్మ విద్యా స్వరూపతత్వమే బ్రహ్మసూత్ర మహాగ్రంథం. బ్రహ్మసూత్రాలకు యథార్థమైన అర్థం అగు అద్వైత తత్వ స్థాపనకై పరమశివుడు శ్రీ ఆదిశంకరాచార్య రూపంలో అవతరించారు. అట్లే బ్రహ్మదేవావతారుడైన శ్రీ
మండలమిశ్రుని కర్మకాండ తత్వాన్ని శతదా ఖండించి జీవబ్రహ్మల అభేదాన్ని స్థాపించారు. ఈ అభేద తత్వజ్ఞానం చేతనే సర్వ సంశయాలు నశించి అఖండ పరిపూర్ణ సచ్చిదానంద పరమాత్మ స్వరూప స్థితి కలుగుతోంది. జీవుని జీవత్వం నశించడం చేత సాక్షాత్తు పరమశివుడవుతున్నాడు. ఇదే యథార్థ తత్వం. శివం కైవల్యం, ఆనందం, పరిపూర్ణం. శ్రీ శంకర భగవత్పాదుల వారు దృఢమైన యుక్తుల చేత, ఉపనిషత్ ప్రమాణాల చేత జీవబ్రహ్మ అభేద తత్వాన్ని స్థాపించారు. శ్రీ శంకర భగవత్పాదులు సర్వశాస్త్రార్థాలను యుక్తియుక్తంగా నిరూపించగా శ్రీ సరస్వతీదేవి ఎంతో సంతోషించింది. తన భర్త అయిన మండలమిశ్రుని మెడలో స్వయంగా అలంకరించిన పూలహారం వడలిపోయింది. శ్రీ శంకరుల కంఠమందలి పూలహారం కించిత్ కూడా వాడక అభ్యుదయంతో ప్రకాశించింది. ఆ విధంగా ఆమె నోటితో ప్రకటించకుండానే శ్రీ శంకరులను విజేతగా ప్రకటించింది. ఆ తర్వాత ఆమె ఆదరంతో శ్రీ శంకర మండలమిశ్రులను భిక్షకు ఆహ్వానించింది. శ్రీ ఉభయ భారతీదేవి శ్రీ శంకరులను మహేశ్వరునిగా గుర్తించి తన వృత్తాంతాన్ని ఇలా తెలిపింది. ముందొకనాడు కోపిష్టి అయిన దుర్వాసముని వేదోచ్చారణలో స్వరం తప్పిపోగా నవ్వాను. అందుకు ఆ ముని కోపించి నన్ను భూలోకంలో జన్మించమని శపించాడు. తర్వాత శాప విమోచనకే ప్రార్థించగా పరమశివులైన తమకు వాదమందు జయం కలిగే సమయంలో నాకు శాపముక్తి కాగలదు అని తెలిపాడు. కాబట్టి ఓ యతివరేణ్య, నా శాపకాలం తీరింది, నేను బ్రహ్మలోకానికి వెళ్తాను. శ్రీ శంకర భగవానులు తమ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి మతైక్యత సాధింప శ్రీ సరస్వతీదేవిని కూడా వాదమందు జయింపదలిచారు. అందులోకే శ్రీ శంకరులు వనదుర్గా మంత్రాన్ని పఠించి శ్రీ సరస్వతీదేవి బ్రహ్మలోకానికి తరలిపోకుండా నిలిపివేశారు. ఆ మంత్రం చేత శ్రీ సరస్వతీదేవిని అక్కడే ఉండేట్లు ప్రార్థించారు. తమ అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపనార్థం సరస్వతీదేవిని నిలిపివేసి ఆమెనిలా ప్రార్థించారు. శ్రీ శంకరులు శ్రీ సరస్వతీదేవిని స్తుతించారు. ఓ జగజ్జనని, పూజ్యురాలైన నీవు బ్రహ్మదేవుని సహధర్మచారినివి, త్రిపురాసుర సంహారి అయిన మహేశ్వరునికి సోదరివి. లక్ష్మీ పార్వతి మొదలైన మూర్తులన్నీ నీ అంశలే. ఇప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి శ్రీ ఉభయ భారతీదేవిగా అవతరించావు. బ్రహ్మ విద్య అంటే సాక్షాత్తు సరస్వతీదేవే. శ్రీ శంకరులు సరస్వతీదేవితో ఇలా పలికారు. ఓ జనని, నేను తమ పరమభక్తుడను. తిరిగి తమరు బ్రహ్మలోకానికి పోవడానికి నేను అంగీకరించే వరకు భూలోకం అందే ఉండవలసిందని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన మన్నించి నన్ను అనుగ్రహించుము. ఈ ప్రకారం శ్రీ శంకరులు శ్రీ శారదాదేవిని ప్రార్థించగా ఆమె కూడా అందుకు అంగీకరించింది. తర్వాత శ్రీ శంకరులు తమ దయాదృక్కులను శ్రీ మండలమిశ్రులపై ప్రసరింపజేశారు. శ్రీ మండలమిశ్రుల ముఖారవిందం అమితోత్సాహంతో ప్రకాశించింది. ఇక్కడితో 8వ సర్గం పూర్తయింది. ధన్యవాదాలు.